అపోలో హాస్పిటల్లో మంగళవారం కొలరెక్టల్ క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ శ్రీరామ్ సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో హాస్పిటల్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ హరిత, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నితీష్ కుమార్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హిమబిందు పాల్గొని డాక్టర్ శ్రీరామ్ సతీష్తో కలిసి కొలరెక్టల్ క్యాన్సర్పై అవగాహన కల్పించారు. యువత ఆధునిక పోకడలకు అలవాటు పడకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిలో ముందుకెళితే ఇలాంటి క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. పెద్ద ప్రేగులోని ఏదో ఒక భాగంలో పుండుగా ఈ క్యాన్సర్ ప్రారంభమవుతుందన్నారు. మలంలో రక్తం రావడం, ఎక్కువగా బరువు తగ్గిపోవడం, నిరంతరం కడుపు నొప్పిగా ఉండడం, వాంతులు అవుతుండడం కొలరెక్టల్ క్యాన్సర్కు లక్షణాలని గుర్తించాలని సూచించారు. అలాంటి లక్షణాలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించుకొని వెంటనే చికిత్సలను ప్రారంభిస్తే కొలరెక్టల్ క్యాన్సర్ను పూర్తిగా జయించవచ్చునని వైద్యులు పేర్కొన్నారు. కొలరెక్టల్ క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్స్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా కృషి చేస్తుందని, అందులో భాగంగా దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్లో కొలరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను, చికిత్సలను తక్కువ ఫీజులతోనే చేస్తుందని తెలియజేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా కొలరెక్టల్ క్యాన్సర్కు అధునాతన పద్ధతుల్లో చికిత్స అందుబాటులో ఉందన్నారు. రోబోటిక్ విధానంతో పాటు ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోజల్ డిసెక్షన్, టోటల్ నియో అడ్జువాంట్ థెరపీ పద్ధతుల్లో క్యాన్సర్ చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. గత 30-40 ఇయర్స్ నుంచి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్న క్రమంలో క్యాన్సర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ ముందరే మనం స్క్రీన్ చేస్తే అరికట్టేదానికి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఆర్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే కొన్ని లీజన్స్ ఉంటాయి, క్యాన్సర్ కాకముందు పాలిప్స్ అట్లాంటివి డౌట్ఫుల్గా ఉండేవి తీసేస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరూ ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి వస్తారు. ఎస్పెషలీ కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో ఆర్ డెవలప్ కంట్రీస్లో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కొలనోస్కోపీ, ఇయర్లీ కొలనోస్కోపీ అడ్వైజ్ చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన రెక్టంలో కానీ కోలాన్ అంటే పెద్ద పేగులో కానీ ఎక్కడ క్యాన్సర్ కన్నా ముందర ఉండే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ పాలిప్స్ కానీ ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ మనం కనుక్కునేదానికి ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్లో కానీ రెక్టంలో కానీ స్టార్టింగ్ స్టేజ్లో కనుక్కుంటే ఇట్స్ ఏ క్యూరేటివ్, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ వెరీ తక్కువ ఉంటుంది. అందుకోసం ఈ కోలోరెక్టల్ స్క్రీనింగ్ అపోలో ఎంటైర్ 72 హాస్పిటల్స్లో ఎంటైర్ ఇన్ ఇండియా మనం స్టార్ట్ చేశాము. ఈ కోలోరెక్టల్ స్క్రీనింగ్ గురించి డాక్టర్ హరిత గారు ఆంకాలజీ విభాగం అధిపతి అండ్ మన మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ హిమబిందు, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ నితీష్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు దీనికి అర్హులు, ఎవరు దీన్ని తీసుకుంటే మంచిది, లో రిస్క్ అంటే ఏంది, మోడరేట్ రిస్క్ అంటే ఏంది, హై రిస్క్ అనేది డాక్టర్ హరిత మేడం మిగతా డాక్టర్లు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ హిమబిందు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అపోలో నెల్లూరు. ఇందాక మేడం గారు శ్రీరామ్ సతీష్ సార్ గారు చెప్పినట్టు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో చాలా చాలా కామన్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే చిన్న వయసు వాళ్ళకే వస్తుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మేడం చెప్పినట్టు మోషన్ టెస్ట్, కొలనోస్కోపీ ఇవి రెండు కలిపి చేసుకోగలిగితే మనం అది క్యాన్సర్కి వెళ్ళకుండా ముందు స్టేజ్లోనే అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే కనుక్కోవచ్చు. ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అనేది పాలిప్స్ అంటాము. మనం కొలనోస్కోపీ చేసినప్పుడు పాలిప్స్ అనేవి చిన్నవి కానీ పెద్దవి కానీ మనం గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే దానికి కొలనోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ కూడా చేసేయచ్చు. తద్వారా మనం అది క్యాన్సర్గా ప్రోగ్రెస్ అవ్వడాన్ని నివారించవచ్చు. ఈ కొలనోస్కోపీ టెస్ట్ నాకు మేడం గారు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. వ్యాధి లక్షణాలు బయటపడక ముందే చేసుకోగలిగితే మనం పాలిప్స్ అనేవి కనుక్కోవచ్చు. ఇవి ఎవరెవరు చేసుకోవాలి? 40 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాలని మీరు అడగచ్చు. కానీ దానికి కొన్ని మన డెవలప్డ్ కంట్రీస్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవు కాబట్టి అందరికీ అడ్వైజ్ చేస్తారు. కానీ మన భారతదేశంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మనం కొన్ని సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ వరకు అడ్వైజ్ చేస్తాము. వాళ్ళు ఎవరంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నా, వాళ్ళ అమ్మా నాన్నలకు కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్నదమ్ములకు కానీ ఉన్నా
లేదంటే మెటర్నల్ సైడ్ అంటే మేనమామలకు ఉన్నా కానీ మనం కొలనోస్కోపీ ప్లస్ మోషన్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. మనం మేడం గారు చెప్పినట్టు ముందుగానే కనుక్కోగలిగితే దానికి పూర్తి చికిత్స అనేది ప్రొవైడ్ చేయవచ్చు. అపోలోలో మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి, కొలరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ నితేష్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ జిఏ ఆంకో సర్జన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఈ మార్చ్ మంత్లో వరల్డ్ వైడ్గా కోలోరెక్టల్ అవేర్నెస్ మంత్గా డిక్లేర్ చేశారండి. సో ఇలా చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ వచ్చి ఏదైతే డిసీజ్ కంప్లీట్గా ప్రివెంటబుల్గా ఉంటుందో, క్యూరబుల్గా ఉంటుందో ఆ కండిషన్స్కి మాత్రమే అవేర్నెస్ అనేది తీసుకురావడం వల్ల డిసీజ్ని కంప్లీట్గా బీట్ చేయొచ్చండి. సో థీమ్ ఆఫ్ దిస్ అవేర్నెస్ మంత్ ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, క్యూరబుల్ అండ్ బీటబుల్. సో మనం పూర్తిగా డిసీజ్ వల్ల చనిపోయే ప్రాణాలని అందరినీ కూడా మనం పూర్తిగా కాపాడగలుగుతాం. కాబట్టి ఇట్స్ ఎ కాల్ టు ఆల్ ద మీడియా ప్రొఫెషనల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే జీర్ణ వ్యవస్థలో మనకు వచ్చే అన్ని క్యాన్సర్స్తో పోలిస్తే కోలోరెక్టల్ క్యాన్సర్స్ వల్ల సర్వైవల్ ఎక్కువ ఉంటుందండి. మా రొటీన్ ఫాలోఅప్లో ఆల్మోస్ట్ 10 yearsగా 15 yearsగా క్యాన్సర్ వచ్చి పూర్తిగా అంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి మా ఫాలోఅప్లో ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో స్క్రీనింగ్, కొలనోస్కోపీ తర్వాత డిసీజ్ కనుక ఐడెంటిఫై అయిన తర్వాత దీనికి మనము మల్టీప్రామ్డ్ అప్రోచ్, సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలా అన్ని రకాలుగా కూడా సకాలంలో కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది కోలోరెక్టల్ క్యాన్సర్కి 100% పాసిబుల్ అండి. సో సర్జికల్గా కూడా అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ రోబోటిక్ సర్జరీస్ చేయడం వల్ల పేషెంట్ రికవరీ కానీ కాంప్లికేషన్ రేట్ కానీ చాలా తక్కువ ఉండడం, చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వడం అండ్ కంప్లీట్ క్యాన్సర్ క్లియరెన్స్ కూడా సర్జికల్గా ఇవ్వగలగడం జరుగుతుందండి. అండ్ ఈ అవేర్నెస్ని పబ్లిక్లో మనము తీసుకెళ్ళగలిగితే క్యాన్సర్ అనే ఒక భయంతో చాలామంది ప్రజెంటేషన్ అంటే సిమ్టమ్స్ వచ్చిన తర్వాత రావడానికి కూడా భయపడే సొసైటీలో ఉన్నాం మనము. సో ఆ భయాలను పోగొట్టి క్యాన్సర్ యొక్క అవేర్నెస్ని పెంచి ప్రతి ఒక్కరూ ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ ఎలాంటి చిన్న సిమ్టమ్ ఉన్నా కూడా లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా క్యాన్సర్స్ ఏదైనా అబ్డామినల్ క్యాన్సర్స్ ఏదైనా కావచ్చు, దాని స్క్రీనింగ్ కోసం రెగ్యులర్గా రావడం వల్ల ఈ క్యాన్సర్స్ అన్నింటినీ చాలా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకొని కంప్లీట్గా క్యూర్ అనే మాట మనం మాట్లాడగలుగుతున్నామండి ఈ రోజుల్లో మనకున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్తో. సో ఇది మనం ప్రజల్లోకి ఎంత తీవ్రంగా తీసుకెళ్ళగలిగితే అంత వాళ్ళు ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని హెల్త్ని, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కువ రోజులు ఎక్కువ కాలం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలిగే అవకాశం ఉంటుందండి. అండ్ హెల్తీ గట్ అనేది అంటే గట్ హెల్త్ని మనం చాలా కాపాడుకుంటూ రాగలిగితే ఇలాంటి ఇష్యూస్ నుంచి కూడా మనం కంప్లీట్గా బయటపడే అవకాశం ఉంటుందండి. ఈరోజు మనం ఈ పెద్ద పేగు మలద్వారం క్యాన్సర్ అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి అవగాహన ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాము. దీనివల్ల అంటే ముఖ్యంగా మనం ఈ జబ్బు గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మన దేశంలో క్యాన్సర్స్ అంటే హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉండే క్యాన్సర్స్లో నంబర్ 4 స్టేజ్లో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంది. అంటే మనం నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఈ 3 కాకుండా నెక్స్ట్ లేడీస్లో, జెంట్స్లో 4th ప్లేస్లో ఉండేది కోలోరెక్టల్ క్యాన్సర్. అంటే దీన్ని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి క్యాన్సర్ రావడానికి మనకి దాదాపు 7 నుంచి 10 సంవత్సరాల మధ్యలో టైం ఉంటుంది. సో ఈ టైంలో మనం పేషెంట్ని కనుక్కొని వాళ్ళకి ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కానీ తీసేయగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం చేయగలం. సో ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని క్యాన్సర్స్ లాగా కోలోరెక్టల్ క్యాన్సర్ని కూడా తొలి దశలో కనుక్కోలేకపోతున్నాం. జనరల్గా ఇప్పుడు మనకి 1,00,000లో 7 నుంచి 8 మందికి క్యాన్సర్ వస్తే అంటే ఇండియాకున్న జనాభా సంఖ్య ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 70 నుంచి 80 లక్షల మంది కోలోరెక్టల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో వీళ్ళల్లో ఒక 50% మందిని మనం అడ్వాన్స్డ్ స్టేజెస్లో చూస్తున్నాం. అంటే ఎక్కడైతే మనం క్యూర్ చేయలేమో లేదా టెంపరీగా మనం జబ్బు తగ్గించినా కూడా వీళ్ళకి మళ్ళీ జబ్బు తిరగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మెయిన్గా మనం చేయాల్సింది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అనేది. సో ఇంకొక సమస్య మన దేశానికి ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఇది చిన్న వయసులోనే వస్తుంది. జనరల్గా 50 సంవత్సరాలకు పైబడిన వాళ్ళకి ఈ కొలనోస్కోపీ స్క్రీనింగ్ అనేది, ఈ మోషన్ మల పరీక్ష ఇవన్నీ వెస్టర్న్ గైడ్లైన్స్లో అడ్వైస్ చేస్తారు.
కానీ మన దేశంలో ఇప్పుడు 20 సంవత్సరాల యువతులు కూడా మనం కోలోరెక్టల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం జరుగుతోంది. కారణాలు చాలా ఉన్నాయి. మన లైఫ్ స్టైల్లో మార్పులు, మన ఆహారంలో మనం చేసిన చేంజెస్, అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకోవడం, అంటే ఫైబర్ ఉండే ఆహారం తగ్గించేసి మనం ప్రాసెస్డ్ మీట్, ఈ రెడ్ మీట్, ఎక్కువగా తండూరి అండ్ బార్బిక్యూ చేసిన మీట్ మనం తీసుకోవడం, అదేవిధంగా స్మోకింగ్, ఆల్కహాల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా అనేది ఒబిసిటీకి నంబర్ 1 పొజిషన్లో వచ్చేసింది వరల్డ్లో. సో ఈ స్థూలకాయం అంటే ఒబిసిటీ అనేది కూడా కోలోరెక్టల్ క్యాన్సర్కి అతిపెద్ద. స్మోకింగ్ ఎంత రిస్క్ ఫ్యాక్టరో ఈ ఒబిసిటీ అనేది కూడా అంతే రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగి, మనం లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకోగలిగితే ఈ జబ్బుని కొంతవరకు అరికట్టచ్చు. అలాగే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే, సో ఎవరికైతే మనం ఈ ఎర్లీ మనం అడ్వైజ్ చేయలేకపోయామో వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ ద్వారా కనీసం మనం క్యూర్ని అందించగలం.